ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాగొస్తాడు. ఇది నిజం, నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడుగురు మీరు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాగొస్తాడు. మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు, మందు దాగొస్తాడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడిండు తప్పితే ప్రజల పక్షానని ఏమడిగిండే హరీష్ రావు అడిగిందంటే తప్పేముంది? మీరు 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి బాజాబ్తు మైకులు పట్టుకొని చెప్పింది మీరే కదా. అది కూడా ఈ 100 రోజులు కాదు, ఆగస్ట్ 15 వరకు అవి కూడా చేస్తామని చెప్పండి అని అడిగిండు. ఇది తప్ప? మిమ్మల్ని రుణమాఫీ చేస్తా అన్నాడు, అది అడిగిండు. అది తప్ప? దేనికి తప్పు? నువ్వు మాట్లాడింది ఏంది అంటే మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడి చూసి పడ్డానికి ఇదేమైనా ఉన్నామా అనుకుంటున్నా ఏంది? బాజాబ్తు చెప్తున్నాం. మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. బిడ్డ మీ నోరు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు అధికారంలో ఉన్నారు, బాధ్యత కలిగా మాట్లాడండి. నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడితే, మీరు ఒక్క మాట అంటే మేము 100